I am Dr. Padmavati Kapila, Chief Consultant Gynecologist and Obstetrician, Renova Hospitals, Nangar House. Today we will speak about the common urinary problems in women అండి. ఇవి చాలా కామన్గా మనకి అందరిలోనూ కూడా మనకి ఈ సిమ్టమ్స్ అన్నవి మిడిల్ ఏజ్లో కానీ లేటర్ ఏజ్లో కానీ అండ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్లో కానీ మామూలుగా మనం చూస్తూ ఉంటాము. లీకేజ్ ఆఫ్ ద యూరిన్ ఏ విధంగా అవుతుందని ఇందులో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ చేస్తే బ్లాడర్ ఇరిటేషన్ వల్ల సిస్టైటిస్ అనే కామన్ ప్రాబ్లం కూడా మనం చూడొచ్చు అనమాట. అలా కాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉండము, కిడ్నీ ట్రాక్ట్లో స్టోన్స్, యురేట్రిక్ స్టోన్స్ ఉండడము, ఇవన్నీ కూడా మనకి కామన్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్. సో ఫస్ట్ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కొంచెం మాట్లాడితే ఇది ఎవరిలో ఉంటుందంటే యూజువల్గా మ్యారేజ్ అయిన ఉమెన్లో మనం రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అలానే డయాబెటీస్ ఉమెన్లో కూడా ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ ఉన్న ఉమెన్లో చూస్తూ ఉంటాం. ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా మనకి కొన్ని యూరినరీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. యూరిన్ లీక్ అవ్వచ్చు, అర్జ్ ఇంకాంటినెన్స్ ఆర్ ఓవర్ఫ్లో ఇంకాంటినెన్స్ కూడా వీళ్ళకి ఉండొచ్చు. అలానే స్ట్రెస్ ఇంకాంటినెన్స్ అంటే ఏంటంటే, స్ట్రెస్ ఇంకాంటినెన్స్ అంటే దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినా, ఏదైనా ఎక్సర్సైజ్ కూర్చుని నుంచోవడం లాంటివి చేస్తున్నా కూడా అబ్డామినల్ మజిల్ ప్రెషర్ ఇంక్రీజ్ ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ అవ్వడం వల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పడి యూరిన్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే మన అర్జ్ ఇంకాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద వాష్రూమ్ యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అర్జ్ ఇంకాంటినెన్స్ అంటారు. అలానే ఓవర్ఫ్లో ఇంకాంటినెన్స్ అంటే ఏంటంటే, యూరిన్ మొత్తం ఎంప్టీ కాకుండా బ్లాడర్లో కొంచెం ఉంటుందన్నమాట. కంటిన్యూస్గా యూరిన్ అంటే ఉమెన్ యూరిన్ వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా కూడా తనకి కంటిన్యూస్గా ఆర్ ఫ్రీక్వెంట్గా అయితే యూరిన్ అనేది లీక్ అయ్యి కింద బట్టలు తడిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా మనకి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో చూసుకుంటుంటే కనుక బ్లాడర్ ఇరిటెంట్స్ కొన్ని ఉంటాయి. అలా ఎక్కువగా కాఫీ తాగడం కానీ, ఆల్కహాల్, స్మోకింగ్, ఆర్ ఎక్కువగా స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్, ఎక్కువగా స్పైసెస్, సాల్టీ ఫుడ్. అదేవిధంగా మనం కనుక చూస్తుంటే ఇంకా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ వీళ్ళందరిలో కూడా ఈ బ్లాడర్ ఇరిటెంట్స్ అంటారు అనమాట. కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్, హై షుగర్స్ అండ్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, అలానే కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా యూరిన్ అన్నది ఎక్కువగా లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అలానే మనం ఓల్డ్ ఏజ్ ఉమెన్లో కూడా చూస్తుంటాం. అబోవ్ 60 years అంటే మెనోపాజ్ వచ్చిన ఉమెన్లో కానీ, అబోవ్ 70 years ఓల్డ్ ఉమెన్లో కానీ వీళ్ళల్లో బ్లాడర్ మజిల్ అన్నది వీక్ అయిపోయి ఇన్వాలంటరీగా యూరిన్ డ్రిబుల్ అయిపోతుంది. కామన్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళు యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుందని కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలానే మెనోపాజ్ వచ్చిన ఉమెన్లో కూడా ఏమవుతుంది అంటే, యూరినరీ మజిల్ అంటే యురేత్రా చుట్టూ ఉన్న మజిల్స్ అండ్ పోస్టీరియర్ వెజైనల్ వాల్ మజిల్స్, యాంటీరియర్ వెజైనల్ వాల్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవ్వడం వల్ల కూడా యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది. అలానే రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అంటే వెజనల్ బర్త్స్ అయ్యాక కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది పూర్తిగా టోన్ కానీ, దాని స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా పోయి కూడా యూరిన్ లీక్ అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ యూరినరీ ప్రాబ్లమ్స్. వీటన్నిటి కూడా ఇవన్నీ సంబంధించిన ఫ్యాక్టర్స్ అనమాట. సో వీళ్ళకి మనం మెయిన్గా ప్రివెన్షన్ సైడ్ చెప్పేది ఏంటంటే, ఐడియల్ వెయిట్ అన్నది ఉండాలి. ఎక్కువ ఊబకాయం ఉన్నా కూడా అది ప్రెషర్ పడి బ్లాడర్ మీద, యురేథ్రల్ మజిల్స్ అండ్ పోస్టీరియర్ వెజైనల్ వాల్ మజిల్స్ మీద కూడా పడి దానివల్ల కూడా అధిక బరువు ఉండడం వల్ల కూడా యూరిన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. అలానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఏమైనా షుగర్ ఉందా, లేకపోతే ఎక్కువగా చెప్పిన ఇవి షుగర్ ఉందా, అలానే రిపీటెడ్గా మనం ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోవటం లేదా, అవన్నీ కూడా చూసుకుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా యూజువల్గా వెజనల్ బర్త్స్ అయిన వాళ్ళలో మనం చెప్పేది అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే కీగిల్స్ ఎక్సర్సైజెస్ కనుక వాళ్ళు రెగ్యులర్గా చేస్తే దానివల్ల టోన్ అండ్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యూరిన్ లీక్ అయ్యే ప్రాబ్లం చాలా శాతం వరకు కంటిన్యూస్గా చేయడం వల్ల తగ్గించుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కానీ, ఓల్డ్ ఏజ్ అయిన ఉమెన్లో కానీ కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇతరత్ర యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, యూరిన్ కల్చర్ కానీ, సిస్టోస్కోపీ ఇవన్నీ కూడా చేసేసి దానికి ఏమైనా అల్ట్రాసౌండ్, అబ్డామిన్, పెల్విస్ అవన్నీ కూడా చేసేసి దానికి ఏమైనా కారణాలు ఉంటే మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలానే బ్లాడర్ ఇరిటెంట్స్, కెఫీన్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా, హై షుగర్స్, కార్బోనేట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ కీగిల్ ఎక్సర్సైజెస్ చేస్తూ, అలానే అంటే లోకల్ వెజనల్ హైజీన్ కనుక చేసేందుకు
ఇంకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలానే మనము యూరిన్ డ్రిబ్లింగ్ అయ్యే ప్రాబ్లం కూడా మనం అవాయిడ్ చేయించి నివారించవచ్చు.